ఐపీఎల్ 18వ సీజన్ కు ఊపొచ్చింది. విశాఖ వేదికగా ఢిల్లీ లక్నో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. తొలి 2 రోజులు పెద్దగా ఆసక్తికరంగా మ్యాచ్లు జరగకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ ఆ నిరాశకు ఒక్క ఇన్నింగ్స్ తో తీర్చేశాడు ఢిల్లీ హిట్టర్ అశుతోష్ శర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే తనపై ఫ్రాంచైజ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ ఎప్పుడూ వాల్యూ ఉంటుంది. ఇక ఓడిపోయే మ్యాచ్లు అసాధారణ బ్యాటింగ్ తో గెలిపిస్తే వచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం లక్నోతో మ్యాచ్ లో ఢిల్లీ హిట్టర్ అశుతోష్ శర్మ ఇలాంటి ఇన్నింగ్సే ఆడాడు. అసలు గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అశుతోష్ శర్మ 31 బాల్స్ లోనే 5 ఫోర్లు 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో చేసింగ్ లో 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన సెకండ్ క్రికెటర్ గా అశుతోష్ శర్మ రికార్డు నెలకొల్పాడు. 68 పరుగులతో బ్రేవో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అశుతోష్ శర్మతో పాటు యంగ్ ప్లేయర్ విప్రస్ నిగమ్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 15 బాల్స్ లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అశుతోష్ శర్మ విప్రోస్ పార్ట్నర్షిప్ కీలకం. అదే సమయంలో అశుతోష్ అద్భుత బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజ్ లోకి వస్తూనే లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి 7 బంతుల్లో 34 పరుగులు బాదాడంటే ఏ రేంజ్ లో ఆడుంటాడో మీరే ఊహించుకోవచ్చు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ వరుస బౌండరీలతో ఢిల్లీలో జోష్ నింపాడు. 7వ ఓవర్లో గ్రౌండ్ లోకి వచ్చిన అశుతోష్ ఆఖరి ఓవర్ వరకు క్రీజ్ లో నిల్చుని ఢిల్లీకి ఊహించని విజయాన్ని అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. స్టబ్స్ బౌండరీలు బాతుంటే ప్లే ఆడుతూ స్ట్రైకింగ్ ఇచ్చాడు. 13వ ఓవర్లో స్టబ్స్ అవుట్ అయిన తర్వాత అశుతోష్ తన హిట్టింగ్ ను మొదలుపెట్టాడు. విప్రాజ్ నిగమ్ తో కలిసి బౌండరీల వర్షం కురిపించాడు. 7వ స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన అశుతోష్ శర్మ 31 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లు బాది 212.90 స్ట్రైక్ రేట్ తో 66 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తం 31 బంతులు ఆడిన అశుతోష్ తొలి 24 బంతులకు కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. అశుతోష్ ఆడిన 7 బంతుల్లో ఏకంగా 34 పరుగులు బాదాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అశుతోష్ తన బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదిలోనే స్టార్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత సీజన్ లో అతను పంజాబ్ కింగ్స్ తరపున ఇలాంటి ఇన్నింగ్స్లు చాలా ఆడాడు. అయితే గత సీజన్ లో అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. తద్వారా అతనికి గుర్తింపు దక్కలేదు. 2024 సీజన్ లో గుజరాత్ పై 17 బంతుల్లో 31, సన్ రైజర్స్ పై 15 బంతుల్లో 33 నాట్అవుట్, రాజస్థాన్ పై 16 బంతుల్లో 31, ముంబై ఇండియన్స్ పై 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కానీ పంజాబ్ వరుస పరాజయాలతో అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. తొలిసారి 20 లక్షలకి అమ్ముడైన ఈ హిట్టర్ ను మెగా వేలంలో పంజాబ్ వదిలేసుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ 3.8 కోట్లకు అశుతోష్ ని కొనుగోలు చేసింది. ఢిల్లీ మెంటార్ కెవిన్ పీటర్సన్ అశుతోష్ లోని ఆటని గుర్తించి ఇంపాక్ట్ ప్లేయర్ గా అవకాశం ఇచ్చాడు. తన మీద నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్న ఈ యంగ్ ప్లేయర్ రానున్న మ్యాచ్ల్లో మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడం ఖాయమని అంచనా వేస్తున్నారు.